చిన్నప్పటి నుండి కామిక్స్ చదివే అలవాటు కానీ కార్టూన్స్ చూసే అలవాటు కానీ పెద్దగా లేకపోవడం వలన నాకు ఈ సూపర్ హీరో స్టోరీస్ మీద అంతగా అవగాహన లేదు. బట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో వచ్చిన DC అండ్ MCU మూవీస్ చూడడం వలన కొంతవరకు అవగాహన పెరిగిన కాలక్రమేణా ఆ జోనర్ రిపిటేటివ్గా మొనోటనీ తెప్పించే విధంగా మారిపోవడంతో కొంతకాలంగా సూపర్ హీరో మూవీస్ని చూడడం మానేశా. అయితే సూపర్ మ్యాన్ మూవీ అనేసరికి మళ్ళీ జోనర్ మీద ఇంట్రెస్ట్ పుట్టి ఈ మూవీని చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ నాకు ఓ మాదిరిగా బాగానే ఉందనిపించింది. జాక్ స్నైడర్ వెర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ ఒక లార్జర్ దెన్ లైఫ్ కల్ట్ మూవీని చూస్తున్న ఫీలింగ్ని ఇస్తే, ఈ జేమ్స్ గన్ వెర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ ఒక ఎంటర్టైనింగ్, కలర్ఫుల్, క్యూట్ సూపర్ మ్యాన్ మూవీలా అనిపించింది. ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఆరిజిన్ ఆఫ్ సూపర్ మ్యాన్ గురించి ఇది వరకు మనం చూసున్నాం కాబట్టి ఆ మొత్తం బ్యాక్ స్టోరీని డైలాగ్స్ ద్వారా, సూపర్ మ్యాన్ చిన్నప్పటి విషయాల్ని చిన్న చిన్న మాంటేజెస్ ద్వారా మనకి చూపించి టైం వేస్ట్ చేయకుండా సూపర్ మ్యాన్కి లెక్స్ లూథర్కి మధ్య జరుగుతున్న ఘర్షణతో మూవీని మొదలుపెట్టారు. మొదట్లో హెన్రీ క్యావిల్ని చూసిన కళతో డేవిడ్ కాన్స్వేట్ని సూపర్ మ్యాన్గా చూడడం కాస్త ఇబ్బందిగా అనిపించినా, మూవీ ముందుకెళ్లే కొద్దీ హెన్రీ క్యావిల్ అంత కాకపోయినా కాన్స్వేట్ కూడా సూపర్ మ్యాన్ రోల్కి బాగానే సూట్ అయ్యాడు అనిపించింది. ఇక సూపర్ మ్యాన్తో పాటు జస్టిస్ గ్యాంగ్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, ఎస్పెషల్లీ మిస్టర్ టెర్ఫిక్ క్యారెక్టర్తో మంచి క్రౌడ్ ప్లీజింగ్ మూమెంట్స్ని డిజైన్ చేయడం ఈ మూవీకి బాగానే ప్లస్ అయింది. ఈ మూవీలో ఉన్న హ్యూమర్ కూడా ఒక లెవెల్ వరకు బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. అయితే ప్రతి సూపర్ హీరో మూవీస్లలో ఉండే రొటీన్ ట్రూప్స్నే ఈ మూవీలో కూడా పెట్టడం, లాజికల్ లూప్ హోల్స్ కూడా చాలా గట్టిగానే ఉండడం ఈ మూవీకి డ్రాబ్యాక్స్గా మారాయి. అసలు సూపర్ హీరో మూవీస్లలో లాజిక్స్ వెతకడం ఏంట్రా అని మీకు అనిపించవచ్చు. బట్ నేనేం కావాలని వెతకలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఏం వెతకక్కర్లేదు. మీరు వద్దనుకున్నా అవి మీకు అంటపడతాయి. ఇదేంట్రా ఇది, ఇలా ఎందుకు జరుగుతుంది అన్న ఆలోచన మీకు కూడా కలుగుతుంది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, జాక్ స్నైడర్ వెర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్తో కంపేర్ చేయకుండా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండే సూపర్ మ్యాన్ని చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో 2 పోస్ట్ క్రెడిట్ సీన్లు ఉంటాయి. అవి చూడకపోయినా పెద్దగా మిస్ అయిపోయే స్టఫ్ అంటూ వాటిలో ఏమీ ఉండదు కాబట్టి వాటి కోసం ఎండింగ్ వరకు వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you in next video. Thanks for watching.